సంగీత్ వారి కుటుంబాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తాం. విధంగా జెరుషా ఫస్ట్ బర్త్డేలు కదా మీరు చేస్తున్న మేలుల కొరకు వందనాలు. ప్రతి సమయాన్ని వాక్య ధ్యానాన్ని మాకు దీవెనకరంగా చేయమని వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది చాలా గ్రాండ్గా ఉంది. ఈ సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా దేవుని దాసులు దేవుడు గొప్ప ఆదికి తెచ్చినాడు కనుక దేవుడు మనకి మనల్ని ప్రేమించి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథము లోకంలో చాలా రకాలైనటువంటి బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ను చదివినప్పుడు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క లైన్ చదివితే ఆ లైన్లో ఒక మీనింగ్ ఇస్తుంది. కానీ వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఇట్ గివ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్. వివిధ రకాలైనటువంటి కోణాలలో, అనేక కోణాలలో మనతో మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఒకేలాగా ఉండదు ఎప్పుడు కూడా. చాలా తాజాగా మోషే దైవ సేవకుడు ఒక చక్కని మాట అంటాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32:2 నా ఉపదేశం వానవలే కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండదు. కనుక తాజాదనం కలిగినటువంటి వాక్యం ఎక్కడుంది అంటే, ఆ మాటలు ఎక్కడున్నాయంటే ఈ జీవ గ్రంథంలో ఉన్నాయి. గ్రంథరాజ సుగంధము ప్రపంచంలో అనేక జీవితాన్ని మారుస్తుంటుంటే ఈ దైవ వాక్యం అలాగే నా జీవితాన్ని కూడా మార్చింది. సరే, ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే ప్రత్యేకంగా సహోదరి వెన్నెల, సహోదరుడు అభినంద్ వారిని ప్రేమించి దేవుడు ఒక కుటుంబముగా కడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, వారి ఇరువురిని దీవించి వారి వివాహము ఒక ఆశీర్వాదము, అలాగే సహోదరుడి యొక్క వెంటనే జాబ్ రావటం అదొక ఆశీర్వాదము, అలాగే కుమార్తె పుట్టడము, తండ్రికి జాబు, తర్వాత కుమార్తె, తర్వాత తల్లికి కూడా, మదర్కి కూడా జాబ్. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ ఫ్యామిలీ కదా. కనుక దేవుడు ఆ విధంగా వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. సహోదరి యొక్క నాన్నగారి పేరు ఇజ్రాయేల్ గారు. ఇజ్రాయేల్ గారు అంటే ఆయన రాజకుమారుడిగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుడు పిల్లలను లేదంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కనుక దేవుడు మనకిచ్చింది ఆయనది. ఫస్ట్ తల్లిదండ్రులుగా మనము ఈ పాప బర్త్డేకి వచ్చిన మనం గ్రహించవలసిందంటే, చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిది మనకిచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసిందంటే మొదటిది ఏంటిదంటే, నేను నాది నీకు ఇస్తూ ఉన్నాను, అందుకే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టిన కొనబడ్డవారు. కనుక మనం ఎవరి సొత్తు అని అంటే దేవుని యొక్క సొత్తు. తల్లిదండ్రులుగా ఈ లోకంలో మనకు ఉన్నప్పటికీ కూడా మనము దేవుని చేత ఈ లోకానికి అనుమతించబడుతూ వచ్చాం. అందుకే ఒక గొప్ప భక్తురాలు, దేవుని సేవకురాలు మదర్ తెరీసా తను ఏమంటుందంటే, ఐ కెన్ సీ గాడ్స్ ఇమేజ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ ఫేస్. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ముఖములో నేను దేవుని స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను, అంటే దైవత్వాన్ని చూడగలుగుతూ ఉన్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఏమంటాము, డివైనిటీ, దైవత్వము. దేవుడు మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆదామును చేసిన తర్వాత ఆదాము కళ్ళు తెరిచి దేవుడికి వెళ్ళి చూస్తే దేవుడితో మాట్లాడుతున్నాడు ఆదాము ఈ విధంగా, దేవుడా నువ్వు నాలాగా ఉన్నావని అంటే దేవుడు అన్నాడంట, లేదు ఆదాము, నేనే నిన్ను సృజించాను, నువ్వు నాలాగా ఉన్నావు అన్నాడు. ఎంత గొప్ప దేవుని యొక్క సృష్టి! ఈ సృష్టి అంతటిలో మానవుడు ప్రత్యేకం. ఆ మానవుడిని దేవుడు తల్లి గర్భములో ఆయన ఎంత జాగ్రత్తతో ఆ యొక్క పిండాన్ని రూపిస్తున్నాడు, తయారు చేస్తూ వచ్చాడు. అందుకే మనల్ని 2 హస్తాలు తల్లి గర్భములో నుండి చిన్న చంటి బిడ్డగా ఉన్న కాణించి ఆయన ఎంతో జాగ్రత్తతో ఈ లోకములో మనల్ని సృష్టిస్తూ వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అందుకే మొదటిగా మనం ఎరగవలసింది ఏంటి అంటే, పిల్లలు లేదా
మనకు అనుగ్రహించబడినటువంటి ఈ స్వాస్థ్యము దేవుడిచ్చినది, అంతేగాని మనది కాదు. అందుకే నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మనం అట్టి విషయాన్ని స్పష్టంగా చూడవచ్చు. నిర్గమకాండము 2వ అధ్యాయం. ఇక్కడ ఫరో కుమార్తె వచ్చి సొంత తల్లితో ఒక మాట అంటుంది చూడండి. ఫరో కుమార్తె ఆమెతో 2వ అధ్యాయం నిర్గమకాండము 9వ వచనం, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము అంట. అంటే నువ్వు నీ బిడ్డను అనుకునేవు, నీ కొరకు పెంచేవు కాదు సుమా. ఈ బిడ్డను ఎవరి కొరకు పెంచు? నా కొరకు పెంచు. పేరెంట్స్, యాజ్ వీఆర్ పేరెంట్స్, వీ మస్ట్ నో దట్ God has given a great responsibility, for that you are accountability. దేవుడు మనకిచ్చిన బాధ్యతకు మనము దానికి ఒక రోజు లెక్క చెప్పాలి. అందుకే ఆ గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు, పిల్లల్ని ఇస్తూ వచ్చాడు. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందనంటే మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అనేవి లేవు. క్రైస్తవ సమాజంలోనే ఉండాలి. క్రైస్తవ సమాజము లేదా క్రైస్తవ కుటుంబాలు అంటే ఈ అంధకార పాప లోకం, చీకటి లోకములోనికి దిగించింది. వారు ఎలాగూ ఉంటారంటే మార్గనిర్దేశకులు, పాత్ ఫైండర్స్, దే విల్ షో ద వే. అలాంటి స్థితిలో దేవుడు ఉంచాడు. యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయం చదవండి 18వ వచనం. ఇదిగో నేనను నాకు యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్య అధిపతియగు యెహోవా అని సూచనలుగాను మహాకార్యములుగాను ఇశ్రాయేలు. ఇదిగో ఎవరిచ్చారు నాకు ఈ పిల్లలు? నెవర్ 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 థింక్ దట్ దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, లేదా నా బలము, నా స్వాస్థ్యము నాది అనుకో. మాకు యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. దేవుడు మనకు పిల్లల్ని ఇస్తాడు. జస్ట్ ఇవ్వడం అంటే ఏదో నీకు మామూలుగా నీ ప్రయత్నంతో వచ్చింది కాదు. ఇది దేవుడు తనకు చెందినది మనకిస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, పిల్లలు కలిగిన వారులారా, నిజంగా ఈరోజు సమాజం చూసినట్లయితే, క్రైస్తవ సమాజం చూసినట్లయితే అన్యుల పిల్లల కంటే క్రైస్తవుల పిల్లల ద్వారానే ఎక్కువ తలనొప్పి ఉంటుంది. మరోసారి గమనించండి. అన్యుల పిల్లల కంటే క్రైస్తవుల యొక్క పిల్లలు, సేవకులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎంతో తలనొప్పి. పిల్లలు లేరు అని పిల్లల్ని ఇస్తే, పిల్లల్ని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం. పిల్లలు వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం. కనుక దేవుడు తనకు చెందినది, ఒక అమూల్యమైనది దేవుడు ఇస్తూ వచ్చాడు. కనుక ఇటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనకు స్వాస్థ్యం ఇస్తూ వచ్చాడు. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు యెషయా గ్రంథకర్త. అంటే ఇది నాది కాదు, మనం చెప్పలేం అట్లా నాది 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 అని. ఏం చేస్తామంటే బాలుడు నడవవలసిన త్రోవ. అందుకే గ్రంథంలో చాలా చక్కగా నేర్పించబడింది, బాలుడు నడవవలసిన త్రోవను ఏం చేయాలి? నేర్పించాలి. కనుక యాకోబు కుమార్తె వచ్చి అంటుంది, ఈ బిడ్డను మొదటిగా దేవుడు తనది మనకిచ్చినాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు విలువైనది మనకిచ్చాడు. ఎందుకంటే నీవు నమ్మి దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలను నువ్వు ఎలా పెంచుతావు అనేది లోకంలో చూస్తే, లోకము జ్ఞానము చేత, కోరికల చేత. అమెరికాలో ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ 8 రోజులు ఉందామని నాసా సెంటర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళారు. 8 రోజుల ప్రయాణము 10 నెలలై వారు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అక్కడ కూడా విల్మోర్ ఏం చేసేవాడంటే, ఆయన వాక్యాన్ని ఎప్పుడు కూడా చదువుతుండేవాడు. తనకు హై స్కూల్ చదివే కుమార్తె ఉంది. అండ్ హీ ఈస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ మా పరిస్థితి ఏంటి. 9 నెలలు అంతరిక్షం జీవించాల్సి వచ్చింది. అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి చదువుల కొరకై, ఉన్నతమైనటువంటి వారి కొరకై మనం ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. బట్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, విచ్ ఇస్ వెరీ ప్రీషియస్, వాల్యుబుల్, ఇంపార్టెంట్, ద
ద వేస్ ఆఫ్ ద లా, దేవుని యొక్క మార్గమును తల్లిదండ్రులు, దేవుడిచ్చిన ఆ యొక్క ఏంటంటే పిల్లలను టీచ్, వాళ్ళకి నేర్పాలి. నేర్పితేనే వారు నేర్చుకుంటారు. ఒక భక్తుడు అంటాడు, చిన్న పిల్లల యొక్క మనస్తత్వం అంటే తెల్ల కాగితాలు లాంటివి, అదే ఎప్పటికీ గుర్తుంటుంది. అంటే భయం తల్లిదండ్రులు జీవిస్తూ ఉంటారు. నా పిల్లలు వాక్యం అంటే వారి నా పిల్లలు ప్రార్థన చేస్తే వారి ముందు ప్రార్థన చేసేది మాత్రమే చూస్తారు. ద లాంగ్వేజ్ యూ స్పీక్ ఎట్ హోమ్, భాషని మాట్లాడతావో అదే భాష బయట మాట్లాడతావు. నువ్వేం చేస్తావో ఉంటావు, మనం మాట్లాడతామో సేమ్ ఉంటారు. అంటే దే ఆర్ రిప్రజెంటేటివ్స్, వారి ప్రతిబింబాలు దేవుడు ఇచ్చాడండి.